దగ్గరలో పిటిహెడ్లో థర్మల్ పవర్ ప్లాంట్ పెడతారు అధ్యక్ష. మామూలుగా అయితే ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా సరే థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ పెడతారంటే మైన్ పక్కన పెడతారు. 250 కిలోమీటర్ల దూరాన దామరచర్ల మిర్యాలగూడ దగ్గర ఆనాడు ప్రభుత్వం పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టింది, అక్కడ పెట్టాలని నిర్ణయం ఎందుకు తీసుకున్నది ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వలేదు. 3 ఏళ్ళు అనుకున్నది ఇప్పుడు 10 ఏళ్ళు అయిందా స్టార్ట్ చేసి, ఇప్పటి వరకు వినియోగంలోకి రాలేదు అధ్యక్ష. 24,000 కోట్ల రూపాయలు అనుకున్న ప్రాజెక్టు 25,000 కోట్ల రూపాయలు అనుకున్న ప్రాజెక్టు కాస్టు 36,000 కోట్లకు పోయింది. 11,000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కాస్ట్ పెరిగిపోయింది డిలే అవ్వడం వల్ల. అందులో కూడా బిహెచ్ఎల్కు 20,000 crores వర్క్స్ 20,000 కోట్ల వర్కులు నామినేషన్ బేసిస్లో ఇచ్చిండ్రు. అప్పుల పాలైంది, కరెంటు రాలేదు. మరి ఎవరు భరించాలి అధ్యక్ష? డిమాండ్ పెరుగుతుంది బాగా, ఎంత వీలైతే అంత తొందరగా మనం దాన్ని చేరుకోవాలి డిమాండ్ తగ్గట్టుగా అని చెప్పి ఆ రోజు బిహెచ్ఎల్ అధ్యక్ష ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, బిహెచ్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, మన ఈ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ట్రాన్స్కో జెన్కో. ఒక ప్రభుత్వ రంగ సంస్థకి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకు మధ్యన ఒప్పందాలు జరిగితే అందులో ఏందో మతలం ఉంది అని చెప్పేది అమాయకత్వమా, తెలివి తక్కువతనమా, లేదా మోసం చేయడానిక, ప్రజలు మోసగించడానిక?